రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను నేడు సినీ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సమావేశమయ్యారు. సినీ పరిశ్రమలో తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై దిల్ రాజు చర్చించబోతున్నారు. దీంతో పాటుగా రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రావాల్సిందిగా లాంఛనంగా ఆహ్వానించనున్నారు. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ ఇచ్చే తేదీని బట్టి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ నిర్వహించాలన్నది నిర్ణయించనున్నారు. రైట్ ఇక ఇప్పట్లో దిల్ రాజు పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంకొక వైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా నిర్మాత దిల్ రాజ్ ఇన్వైట్ చేసే దాన్ని బట్టి చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో కొంచెం క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కూడా సినీ నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. కొద్దిసేపటిగా క్రితమే వాళ్ళిద్దరు భేటీ కొనసాగుతుంది. ప్రస్తుతం జనసేన పార్టీ కార్యాలయంలో ఉన్న డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో కూడా ఇద్దరు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలు ఇద్దరి మధ్య అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సినీ నిర్మాత అయిన దిల్ రాజు మధ్య కూడా పలు అంశాలపైన చర్చ కొనసాగుతున్నట్లు కూడా మనకు సమాచారము. ప్రస్తుతం తాజాగా చూసుకుంటే ఇటీవల ఏదైతే పుష్ప 2 విడుదల సందర్భంగా జరిగిన చోటు చేసుకున్న వివిధ అంశాలపైన కూడా అక్కడ తెలంగాణ గవర్నమెంట్ తో జరిగిన చర్చలు కావచ్చు, ఇతర అంశాలపైన కూడా ఇద్దరి మధ్య కూడా కొంత చర్చ కొనసాగుతున్నట్టు కూడా సమాచారము. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమకు అవసరమైన అంశాలపైన కూడా ఇద్దరి మధ్య చర్చ జరుగుతున్నట్టు కూడా మనకు తెలిసింది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నిన్న విజయవాడలో కూడా ఏదైతే త్వరలో విడుదల కాబోతున్న జనవరిలో విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ అంటే సినీ హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి కూడా నిన్న ఒక భారీ కటౌట్ దాదాపు 257 అడుగుల భారీ కటౌట్ ను కూడా నిన్న లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కూడా సినీ నిర్మాత దిల్ రాజుతో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. చిత్ర యూనిట్ కి సంబంధించి కూడా పలువురు కూడా ఈ కార్యక్రమానికి ఈ లాంచింగ్ కార్యక్రమం కూడా హాజరయ్యారు. విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున రామ్ చరణ్ ఫ్యాన్స్ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మెగా ఫ్యామిలీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే నిన్న దాదాపు ఏదైతే 250 అడుగుల కటౌట్ అయితే ఉందో అది ప్రపంచంలో ఒక రికార్డ్ అని చెప్పేసి కూడా దాన్ని గుర్తించారు. నిన్ననే ఆ వరల్డ్ కు సంబంధించిన వాళ్ళు ఏదైతే పరిశీలించారో వాళ్ళు కూడా దీనికి సంబంధించిన అవార్డును అందజేశారు. మొత్తం చూసుకుంటే ఈ ఈవెంట్ ని ఏదైతే గేమ్ చేంజర్ సినిమాలకు సంబంధించి కూడా ఈవెంట్ కూడా వచ్చే జనవరి మొదటి వారం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని కూడా భారీగా చేయాలని చెప్పి కూడా దిల్ రాజు నిన్న సభావేదిక కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా నిన్న ఆయన సభావేదిక కూడా ఏదైతే ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని చెప్పేసి ఆయన షెడ్యూల్ కనుక్కొని ఆయన ఏదైతే తేదీలు చెప్తారో ఆ తేదీల ప్రకారం కూడా ఇక్కడ విజయవాడలోనే ఈ లాంచింగ్ కార్యక్రమాన్ని కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని భారీగా చేస్తామని చెప్పేసి కూడా దిల్ రాజు చెప్పడం జరిగింది. ఆ అంశం పైన కూడా అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆ గేమ్ చేంజర్ ఏదైతే కార్యక్రమం చేపడుతున్నారో దానికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్టు కూడా సమాచారము. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ ఏదైతే ఆ డేట్లు ఖాళీ అంటే ఎప్పుడు ఆయనకు డిప్యూటీ సీఎం గా వివిధ కార్యక్రమంలో షెడ్యూల్ బిజీగా ఉంటారు, ఆ తేదీలకు సంబంధించి కూడా అయితే షెడ్యూల్ ఇస్తారో ఆ తేదీలకు కూడా రావాలని చెప్పేసి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు దిల్ రాజు సమాచారము. మొత్తం తీసుకునే మటుకు తెలుగు చిత్రసీమకు డిప్యూటీ సీఎం గా ఒక హీరోగా కూడా పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా ఇద్దరి మధ్య కూడా చర్చ కొనసాగుతున్నట్లు సమాచారం. మొత్తం చూసుకుంటే చాలాసేపుగా దాదాపు అరగంట నుంచి గంట సేపుగా వాళ్ళిద్దరి మధ్య భేటీ కొనసాగుతుంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ గేమ్ చేంజర్ సినిమాకు ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు కూడా దిల్ రాజు అతన్ని కోరినట్లు సమాచారం. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.